ఇంటర్వ్యూ రూమ్లో ఎవరితో మాట్లాడొద్దు. హెచ్ఆర్ కొందరు కూర్చోపెడతారు, వాళ్ళ మనుషులకి తెలుసా? చెప్పాలంటే ఫ్రాంక్గా మీ బొక్కలు తెలుసుకోవడానికి. రెజ్యూమ్లో ఏం మార్పు వేయాలి సార్? అదే డేట్ ఆఫ్ బర్త్, అదే పుట్టినీళ్ళు, అదే పుట్టి మచ్చ, అదే ముఖం, అదే ఆధార్ కార్డు, అదే పాన్ కార్డు. బాగా ప్రిపేర్ అయిన వాడు కూడా కాన్ఫిడెన్స్ పోతుంది. ఒక ఇంటర్వ్యూకి రూమ్కి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత అందరూ అడుగు పక్కవాడికి అడుగు, ఏం అడిగారు నీకు, ఏం అడిగారు? ఓ రే ఆడికి ఏదో అడిగి ఉంటారు స్వామి, నీకు అదే అడగాలని రూల్ ఉందా ఏంటి? నేను కూడా చెయ్యెత్తేసి ఎవరైనా చెయ్యెత్తేనా కళ్ళు ఆడ మీద వెళ్ళిపోద్ది. అమ్మాయినా అబ్బాయినా, ఈ అమ్మాయి గట్స్కి స్వాగతం రా నాయనా. అది రెజ్యూమ్లో ఏం మార్పు వేయాలి సార్? అదే డేట్ ఆఫ్ బర్త్, అదే పుట్టినీళ్ళు, అదే పుట్టి మచ్చ, అదే ముఖం, అదే ఆధార్ కార్డు, అదే పాన్ కార్డు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కి స్వాగతం. 2 days తర్వాత ఈరోజు మళ్ళీ తీసుకుని వచ్చానండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా బాగుంది. అండ్ బేసిక్స్ రెజ్యూమ్స్ ఎలా తయారు చేయాలి అండ్ ఇంటర్వ్యూలోని మీ మీద అందరు హెచ్ఆర్స్ ఫోకస్ ఎలా చేయాలనేసి బెస్ట్ టిప్ తీసుకుని వచ్చాను అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెలెక్ట్ అయిన వాళ్ళు, రీసెంట్గా నేను పెట్టిన జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు, కాంగ్రాట్స్ ఫర్ యువర్ గుడ్ ఫస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ ఓపెనింగ్. చూడండి, చాలా మంది యూట్యూబ్లోని ఐ గాట్ సెలెక్టెడ్ సార్ అని మెసేజ్ పెడితే మీ కామెంట్ కింద చాలా మంది ఎలా అప్రోచ్ అయ్యారు, అక్కడ నేను లాక్ అయిపోయాను, అక్కడ నేను స్ట్రక్ అయిపోయాను, ఎలా మీరు అది దాటారు అని చాలా మంది వేరే క్యాండిడేట్స్ మీకు పర్సనల్ కామెంట్స్ పెడతారు నా వీడియోలో. సో అది కాకుండా మీరు సెలెక్ట్ అయ్యారు కదా, మీతో పాటు వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వాలని దయచేసి వాళ్ళు మీకు కామెంట్స్ పెడితే దానికి రిప్లై ఇవ్వండి. చూడండి, అన్ని చోట్ల నేనే హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలంటే నాకు కష్టం. సో ఐ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ మీ సైడ్ నుండి గుడ్ మార్నింగ్ చెప్పావా అందరికి? చెప్పావా టమాటా? సో మీ సైడ్ నుండి మీరు కూడాను హెల్ప్ చెయ్యాలి కాస్త. మీరు కూడాను ఆ పక్క క్యాండిడేట్స్ ఎవరైనా స్ట్రక్ అవుతారు. సో కాబట్టి మీకు ఎవరైనా కామెంట్ చేస్తే కాస్త మీరు కూడా హెల్ప్ చేయండి. వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళు కూడా చూడండి, ఒకటి చెప్తున్నాను, నేను ఎందుకు చేస్తున్నాను యూట్యూబ్, ఎందుకు చాలా చేస్తున్నానంటే, ఎక్కడో మీరు మీ హార్డ్ వర్క్తో ఇంటర్వ్యూ ఫేస్ చేసి అప్లై చేసి జాబ్ కొడితే మీ జాబ్కి ఎంతో కొంత 1% అన్న కారణం నేను అవుతాను. అలాగే ఒకళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి మీరు కూడా 1% కారణం అవ్వాలంటే, ఎవరైనా జాబ్ పర్పస్లో మిమ్మల్ని కామెంట్ చేస్తే, మీ కామెంట్ కదలా ఏదైనా క్వశ్చన్ కానీ క్వెర్రీ కానీ అడిగితే దయచేసి ఆ క్వెర్రీకి ఫుల్ఫిల్ చేయండి, మెసేజ్ చేయండి. ఏదైనా వాళ్ళకి హెల్ప్ కావాలి, ఎక్కడైనా వీళ్ళు అప్లికేషన్ ఎక్కడైనా స్ట్రక్ అయ్యారంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. ప్రతి చోట నేనే ఆన్సర్ ఇచ్చుకొని ఉండలేను. సో మీరు ప్రాక్టికల్గా అది ఆ లెవెల్ దాటి వెళ్ళారు కాబట్టి దయచేసి ఆ లెవెల్ కోసం మీరు కూడా వచ్చేసి హెల్ప్ చేయండి, ఒక సపోర్ట్గా ఉండండి, ఓకేనా? ఇంతవరకు చాలా బాగుంది. యాక్చువల్గా కామెడీ ఏమైందంటే, రీసెంట్గా నా ఫ్రెండ్ కోసం తెలిసింది విషయం ఏంటంటే, ఆడు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని సైలెంట్గా ఉండాలమ్మా, ఇక్కడ కూర్చో మమ్మీ పరిశాన్ చేయకూడదు, చూడు దాదా వీడియోలో రా. ఇది ఏంటంటే, రీసెంట్గా మమ్మీ పరిశాన్ చేయకూడదు, మమ్మీకి పడుకొని ఏంటంటే స్పెషల్ మ్యాటర్ ఏంటంటే, మా ఫ్రెండ్ కోసం రీసెంట్గా తెలిసింది, వాడు స్కూల్లో వాళ్ళ పిల్లలు దింపడానికి వెళ్ళినప్పుడు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటాడట, నైట్ పడుకున్నప్పుడు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటాడు, జిమ్లో కూడా జీన్స్ ప్యాంట్ టీషర్ట్, ఆఫీస్లో కూడా జీన్స్ ప్యాంట్ టీషర్ట్, పెళ్లిలో కూడా జీన్స్ ప్యాంట్ టీషర్ట్, గుడిలో కూడా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంటారు. చూడడానికి ఎంత వింతగా ఉంది. ఒరే, ఒకటే డ్రెస్ కోడ్ జీన్స్ ప్యాంట్ టీషర్ట్ ప్రతి చోట, ఆఖరికి ఎవరు చనిపోయినా జీన్స్ ప్యాంట్ టీషర్ట్. ఎంత కామెడీగా ఉంది కదా వింటుంటే. అంటే ఒక ఒకేషన్కి, పెళ్ళికి బ్లేజరు, లేదంటే పంచా కండువా ఏదో గుడికి, చనిపోయినప్పుడు ఏదో వైట్ కలర్ డ్రెస్ అలాంటిది నార్మల్గా, ఇంట్లో షార్ట్ టీషర్ట్ ఏదో ఒకటి బొంగు దొరికింది, లేదా అది లేదు, అలా ఉంటారు కదా జనరల్గా. ప్రతి చోట జీన్స్ ప్యాంట్ టీషర్ట్ ఉండి ఇంత ఆడ్గా ఉంటుంది కదా వినడానికి. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా చేస్తున్నది అదే కదా. తను ప్రతి చోట జీన్స్ ప్యాంట్ టీషర్ట్ మీ ఆతను చేస్తున్నాడు. మరి మీరేం చేస్తున్నారండి? మార్కెటింగ్ జాబ్కి ఒకటే రెజ్యూమ్, సేల్స్ జాబ్కి అదే రెజ్యూమ్, కాల్ సెంటర్కి అదే రెజ్యూమ్, టెలికాలర్కి అదే రెజ్యూమ్, రిసెప్షనిస్ట్ జాబ్కి అదే రెజ్యూమ్, అకౌంటెంట్కి అదే రెజ్యూమ్.
సైన్స్ డిపార్ట్మెంట్కి అదే రెజ్యూమ్, ఫార్మా కంపెనీకి అదే రెజ్యూమ్, లేదంటే ఏదో ఇండస్ట్రీలోని కోర్కి సాఫ్ట్వేర్కి ఐటీకి ఇండస్ట్రియల్కి ఈసీఈ ట్రిబుల్ మెకానిక్ ప్రతి దానికి ఒకటే రెజ్యూమ్. మరి మీరు చేస్తున్నది అదే కదా, జీన్స్ ప్యాంట్ టీషర్ట్ సేమ్. ఒక్క రెజ్యూమే అన్ని చోట్ల వెళ్తుంది. ఇప్పుడు మీరు అంటారు, ఈ పాయింట్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను, ఎందుకో సబ్స్క్రైబర్ పెరిగారు కదా, ఆ వీడియో చూసుంటారు లేదనేసి మళ్ళీ మాట్లాడుతున్నాను. ఒకే డ్రెస్ కోడ్ అన్ని చోట్ల ఎంత ఆడుగా ఉంటుందో ఒకటే రెజ్యూమే కోడ్ అని అన్ని చోట్ల అంత ఆడుగా ఉంటుంది. రెజ్యూమేలో ఏం మార్పు వేయాలి సార్? అదే డేట్ ఆఫ్ బర్త్, అదే పుట్టినీళ్ళు, అదే పుట్టి మచ్చ, అదే ముఖం, అదే ఆధార్ కార్డు, అదే పాన్ కార్డు. హౌ టు క్రియేట్ రెజ్యూమే ఫర్ స్పోర్ట్స్ జాబ్, హౌ టు క్రియేట్ రెజ్యూమే ఫర్ జ్యువెలరీ షాప్ వేకెన్సీ, హౌ టు క్రియేట్ రెజ్యూమే ఫర్ ఐటీ జాబ్స్ అని ఒక్కసారి గూగుల్ చేయండి. వాళ్ళు చూపించే గూగుల్లోని రెజ్యూమేకి మీ రెజ్యూమే పక్కన పెట్టండి. ఉడియమ్మ, ఇన్ని పాయింట్స్ యాడ్ చేయాలా? ఒక్క డ్రెస్ కోడ్ అన్ని ఒకేషన్స్కి పనికిరాదు. ఇన్ ద సేమ్ టైం ఒక్క రెజ్యూమే ప్రతి వేకెన్సీకి పనికిరాదు. మీ రెజ్యూమే చూసుకొని ఆ జాబ్ కోసమే ఆ రెజ్యూమ్ తయారు చేసినట్టు అందించాలి మైండ్లో హెచ్ఆర్కి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పుట్టి మచ్చ, ముఖము, అడ్రస్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ ఇదంతా కాదండి. సమ్ కీ పాయింట్స్ ఆర్ దేర్. ఒక్కసారి గూగుల్ చేయండి. వెన్ యూ గోయింగ్ ఫర్ ఎ టెలికాలర్ జాబ్, వెన్ యూ గోయింగ్ ఫర్ ఇన్ సేల్స్, మార్కెటింగ్, అకౌంటెంట్, ఫార్మా, ఐటీ, నాన్ ఐటీ, బోల్డ్ ప్రపంచం అండి. ఫిలిం ఇండస్ట్రీ కూడా మీరు రెజ్యూమ్ పెట్టాలంటే యూ నీడ్ టు మేక్ యువర్ రెజ్యూమే లైక్ ద ప్రొఫెషన్ వేర్ యూ గోయింగ్. ఏట్రా ఇది టమాటా. దీని సంగతి ఏంటంటే దీనికి ఎగ్జామినేషన్ అయిపోయింది అనమాట. ఇది ఇప్పుడు స్కూల్లోని టాపర్ అంటే సీనియర్, దీనికి ఉన్న చిన్న అగ్గిపెట్టి లాంటి స్కూల్లోని ఇప్పుడు ఇది యూకేజీ. ఆ స్కూల్ యూకేజీ వరకు ఉంది కాబట్టి ఇప్పుడు సీనియర్. దీనికన్నా జూనియర్స్ ఎంతమంది అనుకుంటున్నారు? ప్లే స్కూల్ వాళ్ళు జూనియర్, నర్సరీ, ఎల్కేజీ, ఈ ముగ్గురు జూనియర్కి ఈవిడ సీనియర్ అనమాట. ఏదిరా మొహం చూపిందా చెప్పు, సీనియర్ అని చెప్పు, సీనియర్ చెప్పు. నువ్వు స్కూల్కి సీనియర్ కదా, ఈవిడ స్కూల్కి సీనియర్ అన్నమాట. బో అలా ఉండదు, అర్థమైందా? ఎవరికైనా డామినేషన్ చేయాలంటే అలా ఉండదు. కాబట్టి హాయ్ చెప్పరా. నువ్వు ఎందుకంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు? ఎంతమంది అడుగుతారు తెలుసా నీకు? ఎందుకు దిగుతావా? దిగు, కాల్ దాటుకొని వెళ్ళు, స్లోగా దిగు. ఎక్కువ డాన్సింగ్ చేసాక వీడియో నేను డిస్టర్బ్ చేసేస్తాను అనవసరంగా. అక్కడే ఉండు, అక్కడే గెంతులేసి టీవీ చూసుకో. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. మీ రెజ్యూమేలోని మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ తగ్గట తయారు చేయండి. ఫస్ట్ కీ పాయింట్, మీ రెజ్యూమే షైన్ చెయ్యాలి. మీరు తర్వాత షైన్ చేయండి స్వామి. ఫస్ట్ మీరు రెజ్యూమే వెళ్తుంది. మీరుతో మాట్లాడడం చైతీమా కాముకి చేపట్టుకుని చూడు టీవీ కామ్గా. మీ రెజ్యూమే చూసిన తర్వాత మీ రెజ్యూమ్కి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కాల్ చేయాలా లేదా ఆలోచిస్తారు, కానీ మీరు ఫస్ట్ కాల్ చేయరు ఎవరికి. మీరు రెజ్యూమే ప్రొఫైల్ పెడతారు. ఇది మెయిన్ థింగ్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ప్రతి పెద్దోళ్ళు చెప్పేది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ, మీ రెజ్యూమే ఎక్కడ వెళ్తున్నారు దాని తగ్గట్టు తయారు చేయండి. చిన్న మాడిఫై చేయండి. ఆబ్జెక్టివ్ మారుతుంది, ఆ మెథడ్స్ మారుతాయి, కంప్లీట్గా ఆ స్టైల్ మారుతుంది. కాబట్టి మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నారో గూగుల్ చేసుకొని రెజ్యూమేలో మీ మాడిఫై చేసుకొని వెళ్ళండి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఫేస్ టు ఫేస్ కాల్. వర్చువల్ కాల్కి నేను ఆల్రెడీ చెప్పాను, గ్యాప్ ఇచ్చి గూగుల్ సెర్చ్ చేసుకొని పక్కన ఆంటీ, మొగుడు, భార్య వీళ్ళందరూ హెల్ప్ చేస్తే దొబ్బేది. అది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. వర్చువల్ కాల్లోని ప్రాపర్గా రాను అంటే రాదు, వచ్చు అంటే వచ్చు చెప్పేవాడికైనా ఒక అవకాశం అని ఇస్తారు. కానీ గూగుల్ సెర్చ్ చేసి తెలియదు కదా నేను చేసుకుంటానంటే వాళ్ళు మీకంట బాబులంటూ చూసిన వాళ్ళు. కాబట్టి ఈ తెలివితేటలు ఇక్కడ మాత్రం ప్రెజెంటేషన్ చెయ్యొద్దు, ఈ యాక్టివిటీ ఎగ్జిబిషన్ ఇక్కడ చెయ్యొద్దు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఫస్ట్ పాయింట్, ఇది చెప్పకూడదు బట్ పర్సనలీ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, డిస్టర్బ్ చేయకు బుబ్బు ప్లీజ్. వీడియో తీసుకొని నీకు కూర్చోమని ఆడతామన్నా సైలెంట్గా ఆడు, ఇక్కడే ఉండి ఆడు ప్లీజ్. ఒక పాయింట్ అండి,
ఇంటర్వ్యూ రూమ్లో ఎవరితో మాట్లాడొద్దు. హెచ్ఆర్ కొందరు కూర్చోపెడతారు, వాళ్ళ మనుషులకి తెలుసా? చెప్పాలంటే ఫ్రాంక్గా మీ బొక్కలు తెలుసుకోవడానికి. వీడికి కమ్యూనికేషన్, వీడికి బ్యాక్లాగ్స్ ఉండేసి ఏదో చేసి వచ్చాడా, అలాగా ఫ్రెండ్లీగా ఉండి మీ లూప్స్ లాగుతారు. ఎవరితో మాట్లాడుతూ చిన్న స్మైల్, గుడ్ మార్నింగ్. మీరు సీరియస్గా కూర్చొని ఉంటే ఎవరు మీకు దొబ్బరు కూడా, మీ జోలికి రారు. అర్థమైందా? యాటిట్యూడ్ వేలోనే సీరియస్గా స్ట్రాంగ్ కాదు, ఫనీగా నార్మల్గా జస్ట్ కామ్గా ఉండండి. ఎవరితో మాట్లాడద్దు, ఎవరికి మీ విషయాలు, మీ క్వాలిఫికేషన్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పద్దు. ఎవరు జాలీగా మాట్లాడుతున్నారంటే వాళ్ళతో మాట్లాడద్దు. నంబర్ 1 సీక్రెట్ టు గెట్ క్రాక్ ఇన్ ద ఇంటర్వ్యూ. మీకు తెలీదు, వాళ్ళు లాగుతారు, వాళ్ళ మనుషులే కూర్చోబెడతారు, వాళ్ళు కూడా క్యాండిడేట్స్ లా కూర్చుంటారు. మీకు తెలియదు కదా క్యాండిడేట్ ఎవరో, వాళ్ళ మనుషులు వెళ్ళారనేసి 50 మందిలో 2-3 కూర్చోపెట్టేస్తారు అందరు లూప్స్ లాగడానికి. సో కీప్ దట్ ఇన్ మైండ్. సెకండ్ పాయింట్, రెజ్యూమే ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక అందరి ముందు ఫస్ట్ అడుగుతారు. చాలా మంది గ్రూప్లోని ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే వాళ్ళు అడుగుతారు చాలా మంది, ఓకే టు హూమ్ వీ హ్యావ్ టు స్టార్ట్, ఎవరితో స్టార్ట్ చేయాలనేసి క్యాజువల్గా అడుగుతారు హెచ్ఆర్. సార్ ఒక విషయం చెప్తున్నా, మీరు అక్కడ వచ్చారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి, ముందిస్తే ఏంటి, యాంకర్లు ఇస్తే ఏంటి, కానీ ముందిస్తే దాని విలువని తెలుసా? గట్స్ ఉందనేసి అంటారు. ఎవరైనా అరే నాన్న ఇంటర్వ్యూ అందరికి బాబు ఏం ఆడుతారు అని టెన్షన్ పడే టైంలోని సార్ నేను ఫస్ట్ వెళ్తానా అంటే ఓడి అమ్మ ఈడికీడే వస్తున్నాడా, భయం లేదు ఈడికి. మీరు ఎలాగైనా అక్కడ ఇంటర్వ్యూ ఇస్తారు, 3 తర్వాతనే ఇస్తారు, 30 మంది తర్వాతనే ఇస్తారు కదా, ఇవ్వడం కదా రెడీ అయ్యి వెళ్ళారు. ఫస్ట్ వెళ్తే ఏంటి, కానీ పాజిటివ్ అవుతుంది అది. సో గివ్ యువర్ ప్రయారిటీ ఫస్ట్. నేను ఫస్ట్ వెళ్తాను సార్, నేను అనేవాడిని ఏ ఇంటర్వ్యూలోని నా టైంలో నేను స్ట్రగ్లింగ్ చేసే టైంలోని ఎవరైనా ఇంటర్వ్యూ కదా సార్, A ఫర్ అరుణ్ సార్, ఆల్ఫాబెటికల్ మేనర్, నేను వెళ్తా ఫస్ట్, A ఫర్ అరుణ్ సార్ అనేసి అలాగిచ్చేవాడిని. నాకు తెలుసు నేను ఎందుకు నలుగురు చూసి వాళ్ళు నలుగురు ఇంటర్వ్యూ అయ్యాక బయటకు వచ్చి ఏమడిగారా నీకు, అమ్మో అలా అడిగారా, ఆడికి ఏం అడిగారా, వాళ్ళు క్వశ్చన్లు బోర్లో పెట్టి నా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించి ఉన్న క్వశ్చన్ మర్చిపోయి, ఉన్న ఆన్సర్స్ అన్ని మర్చిపోయి, ఉన్నది కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గించుకొని రూమ్కి వెళ్ళి ఎర్రిబాబులు అలా చూస్తే ఏమంటారు? బాగా ప్రిపేర్ అయిన వాడు కూడా కాన్ఫిడెన్స్ పోతుంది. ఒకటి ఇంటర్వ్యూకి రూమ్కి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత అందరూ అడుగు పక్కవాడికి ఏం అడిగారు నీకు, ఏం అడిగారు, రే ఆడికి ఏదో అడిగి ఉంటారు స్వామి, నీకు అదే అడగాలని రూల్ ఉందా ఏంటి? సో బీ ఫస్ట్, లోపలికి వెళ్ళండి, ఇంటర్వ్యూ ఇవ్వండి, బయటకు వచ్చినప్పుడు అందరు మీకు అడగాలి, ఏం అడిగారు అప్పుడు స్టైల్ కొట్టండి. నాకే పెద్దగా ఇలా అడగలే, జస్ట్ అలా అప్పుడు పోజ్ కొట్టండి. హెచ్ఆర్కి యువర్ బెస్ట్ ఇవ్వండి. పాజిటివిటీ కమ్స్ వెన్ యూ గివ్ యువర్ ప్రయారిటీ ఫస్ట్. మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. పక్క వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏంటి ఇస్తారు, వాళ్ళ క్వశ్చన్ రెడీ చేసుకుని మీరు లోపలికి వెళ్ళడం కాదు. మీరు లోపల ఫస్ట్ వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత పక్క వాళ్ళు అడుగుతారు, అప్పుడు మీరు పోజ్ కొట్టండి, అది వేరే విషయం. బట్ గివ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. నేను ఇప్పటి వరకు నా పర్సనల్ సజెషన్లో ఫస్ట్ ప్రయారిటీ వాడు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు తెలుసు హెచ్ఆర్ కదా నర్వస్గా ఉంటారు, ఆ నర్వస్లోనే ఒకరు చెయ్యెత్తి నేనే వస్తానంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, జమ్ని అమ్మ ఈడెవర్రా బాబు అంటారా లేదా? నేను 50-70 వేలు ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు, ఇంత శాలరీ జాబ్ కోసం వెళ్ళినప్పుడు, అంత శాలరీ జాబ్ కోసం వెళ్ళినప్పుడు నేను కూడా చెయ్యెత్తేసి ఎవరైనా చెయ్యెత్తేనా కళ్ళు ఆడ మీద వెళ్ళిపోద్ది, అమ్మాయినా అబ్బాయినా, ఈ అమ్మాయి గట్స్కి స్వాగతం రా నాయనా. అది అప్పుడు ఆడ యావరేజ్ స్టూడెంటా, అరే ఆడు టైం కంప్లీట్ చేయలేదు, బ్యాక్లాగ్స్ వల్ల కొంచెం లేట్గా పాస్ అవుట్ అయ్యాడా, అదంతా గుర్తురాదు. ఈడు ఎలా వచ్చాడు మా ముందు, కొంచెం టఫ్ క్వశ్చన్ వేస్తాం, ఆన్సర్ ఇస్తారు, రాకపోతే మొహం మీద సార్ నాకు రాదు సార్, ఒక పాజిటివ్ వేవ్, అరే గట్స్ ఉంది, కొంచెం వీక్గా ఉన్నాడు సబ్జెక్ట్లో, కొంచెం ట్రైనింగ్ ఇస్తే మేకప్ అయిపోతాడు, ఆ థాట్స్ వస్తుంది. అప్పుడు మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, పర్సంటేజ్ తక్కువ, బ్యాక్లాగ్ ఉందా, కెరీర్ గ్యాప్ ఉందా, రాదు. సో ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ మీరు ఇంతమందిలోని హెచ్ఆర్ ముందు హైలైట్ అవ్వడానికి కొన్ని పాయింట్స్. ఇది మెయిన్. ఇంకోటి చెప్తున్నా, బయటకు వచ్చిన తర్వాత ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ, బయటకు వచ్చిన తర్వాత చాలా మంది మీకు అడుగుతారు ఏం అడిగారు. అడిగిన వాళ్ళని నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, అక్కడ హెచ్ఆర్ మనుషులు కూడా ఉంటారు.
చెప్పాను కదా, హెచ్ఆర్ కూడా కూర్చున్న మనిషి. మీరు అక్కడ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగారు, సెకండ్ ఈ క్వశ్చన్ అడిగారు, థర్డ్ ఈ క్వశ్చన్ అడిగారు అంటే వాళ్ళు చెప్పేస్తారు, సార్ ఆడికేంటి సార్ పంపించారు లోపలికి, బయటకు వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్స్ అంటే అందరు రెడీ ఉన్నారు. ఒకటే, నేను చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యా, మీకు సర్ప్రైజ్, మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. నేను అడిగింది మీరు అది ప్రిపేర్ అయిపోయి అదే అడుగుతారని వెళ్ళపడం కాదు. నేను మంచిగా ఎక్స్పీరియన్స్ అయ్యా, మీకు సర్ప్రైజ్గా ఉంటుంది, మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి అని పాజిటివ్గా ఆన్సర్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు చెప్పడానికి ఏమి ఉండదు, అది సార్ బయటకు వచ్చిన తర్వాత చెప్పిస్తాడని చెప్పడం ఉండదు. అక్కడ కూడా మీరు దొరకకుండా ఉంటారు. సో ఇవన్నీ పాయింట్స్ ఉంటాయండి. కొన్ని కార్పొరేట్ కంపెనీస్ మేనేజ్మెంట్ చేస్తాయి. బుబ్బు ఎందుకు పరేషాన్ చేస్తున్నారా తల్లి? ఈ 2 పాయింట్స్ ఓకేనా? సో ఇవి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, ఈ లింక్ అప్లై చేయండి, అలా అప్లికేషన్ చెయ్యండి చెప్పేసి పోవడం కాకుండా, మీరు ఫ్యూచర్లోని ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎవరు హెచ్ఆర్తో మాట్లాడినా అప్లికేషన్ పెట్టినా కొంచెం నా పాయింట్స్ మైండ్లో పెట్టుకొని చేస్తారనేసి రిక్వెస్ట్ అండి. ఒకటి నేను చెప్తున్నాను కదా, కొన్ని ఆలోచించుకొని వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది అంత వరస్ట్. బెట్టింగ్ యాప్, డెలివరీ బాయ్కి కొట్టడం. అప్పుడు చూసారు కదా మన సిమెంట్ డబ్బాలోని మర్చెంట్ నేవీకి వైఫ్ అండ్ తల లవర్ చంపేసి మొక్కలు చేసి, ఇంత వరస్ట్ సిచ్యువేషన్ సోషల్ మీడియాలో నడుస్తున్నా. అంతా ఎందుకండి, నా ఇంట్లోనే వరస్ట్ సిచ్యువేషన్ మా భార్యతో. ఆవిడకి హెల్త్ సెట్ అవ్వట్లేదు, కొన్ని డేస్ మిగిలి ఉన్నాయి డెలివరీకి. అయినా తెస్తున్నప్పుడు నా వీడియోకి వాల్యూ ఉండాలనేసి ఇంతవరకు చూసిన వాళ్ళకి హార్ట్ఫుల్ రెస్పెక్ట్. లింక్ ఇవ్వాలనుకుంటే నేను లింక్ యూట్యూబ్లోని వాట్సాప్లోని పెట్టిసి సైలెంట్ కూరుకోవడం ఎంతసేపు, కానీ జాబులు రావు. లింకులు పెట్టాలంటే జాబులు వస్తే Naukri.com కుప్ప లింక్స్ ఉన్నాయి. Naukri.com తెలిసి మీరు డీటెయిల్స్ అడగండి, గొప్ప లింక్స్ ఉన్నాయి. మీకు తెలిసి కాల్స్ రావని, కాల్స్ ఎలా రావాలి, ఇంటర్వ్యూ ఎలా రావాలి, దానికోసం నేను వీడియోస్ చేస్తాను. మీకు అర్థమైందా? Naukri.com ఉంది కదా, మీకు కావాలంటే అప్లై చేసుకోండి. కాల్స్ పెద్దగా రావు, మీకు తెలుసా ఆ విషయం. Naukri.com, టైమ్స్, షైన్ అన్నిట్లో పెట్టండి, మీకు కాల్స్ రావు. కాల్స్ ఎలా రావాలి అనేసి చెప్తా. జాబ్ డిస్క్రిప్షన్ మాట్లాడే ముందు కాల్స్ ఎలా రావాలని చెప్తా, ఓకేనా? సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ జాబ్, మా కూతురు తన స్కూల్లో సీనియర్ అయిపోయిన తర్వాత కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది అనమాట. అమ్మ నాన్న మాట వినట్లేదు. ఈ యాటిట్యూడ్ 2 months ఉంటుంది, సమ్మర్ హాలిడేస్, ఓకేనా? ఈ యాటిట్యూడ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఈజ్ ఎ పొజిషన్ ఫర్ ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. సాలరీ స్టార్టింగ్ ఫ్రమ్ ద 40,000. యాజ్ యూజువల్ ఈజ్ కంప్లీట్ రిమోట్ వర్క్. ల్యాప్టాప్ అండ్ వైఫై కంపెనీ వాడు సెలక్షన్ తర్వాత ఇస్తాడు. అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ చెప్పినట్టే ప్రతి MNC కంపెనీ 5 working days, ఓన్లీ 5 రోజులు మీరు పని చేయాలి. ఈ లింక్ నేను పెడుతున్నాను. లింక్ పెట్టిన తర్వాత మీరు టాప్ నుంచి డీటెయిల్స్, రిక్రూట్మెంట్స్ మొత్తం టాప్ నుంచి కింద వరకు A to Z మళ్ళీ మీరు క్లియర్గా చదివి, ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఏ వ్యాలిడ్, గ్రాడ్యుయేషన్ అయిన ప్రతి పర్సన్ దీనికి అప్లై చేయాలని కోరుకుంటున్నా. కాబట్టి ఐ రిక్వెస్టింగ్ యూ, మీరు జాబ్లో అప్లై చేసే ముందు A to Z చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి, ఓకేనా? ఇంటర్వ్యూ ఎలా ఫేస్ అవ్వాలి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఎలా చేయాలి, రెజ్యూమే ఎలా తయారు చేయాలి, మొత్తం అంత పాయింట్స్ చెప్పాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయి ఉంటుంది. యూజ్ అయిన వాళ్ళు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ అండ్ సైనింగ్ ఆఫ్. HR రంగమసన ఫ్రమ్ విశాఖపట్నం. మళ్ళీ వస్తాను విత్ లాంగ్ వీడియో ఆఫ్ న్యూ వర్క్ ఫ్రమ్ హోమ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ నాన్ స్టాప్గా 10-15 నిమిషాలు మాట్లాడితే ఓపిక ఉండదు స్వామి. మీరు అంటారు సోదేస్తారు, ఏమంటాం. ఇండియా మార్ట్కి సెలెక్ట్ అయిన ప్రతి అమ్మాయికి, ప్రతి సిస్టర్, ప్రతి బ్యూటిఫుల్ ఉమెన్కి హార్ట్ఫుల్ కంగ్రాట్స్. ప్రతి వారం మీకు పేమెంట్ వస్తుంది. హ్యాపీగా జనరేట్ చేసుకోండి. మీ కాల్ మీద నిల్చోండి, థాడ్ మీద నడండి. బ్యూటిఫుల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్. గాడ్ బ్లెస్ యూ.